ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి రష్యా ఎంటర్ ఇచ్చిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్కు రష్యా అణ్వాయుధాలను సరఫరా చేయబోతోందా? ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి చర్చ జోరందుకుంటోంది. సంచలన ప్రకటన చేశాడు రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్. ఆయన మాజీ అధ్యక్షుడే కాదు, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ కూడా. రిమెంబర్, రష్యా సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ కూడా ఆయన. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెద్వెదేవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. రష్యాతో పాటు ఇరాన్కు నేరుగా అణ్వాయుధాలు ఇచ్చేందుకు అనేక దేశాలు సిద్ధంగా ఉన్నాయన్నాడు మెద్వెదేవ్. పుతిన్తో ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అరాక్చి కీలక భేటీ ఉంది. ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడితో ఈ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధానికి సంకేతాలు వెలువడ్డాయా? మరి ముఖ్యంగా అమెరికాకు సంబంధించి ఎప్పుడైతే పుతిన్ వార్నింగ్ ఇచ్చాడో, ఎందుకంటే పుతిన్ వార్నింగ్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం, దాంతోపాటు పుతిన్ కొద్ది రోజుల క్రితం ఏమన్నాడు? అమెరికా, నువ్వు కాస్త కామ్గా ఉంటే బెటర్, నువ్వు దిగకపోతే బెటర్, లేకపోతే న్యూక్లియర్ వార్కి దారితీయచ్చు, న్యూక్లియర్ యుద్ధానికి దారితీయచ్చు అనేది ఇటు ట్రంప్ను ఉద్దేశించి పుతిన్ చేసిన వ్యాఖ్యలు. ఆ తర్వాత న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో వాళ్ళకి తయారు చేసుకునే హక్కు ఉంది, అది వాళ్ళ దేశం కోసం, దాంట్లో తప్పే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ఆన్ ద ప్లాట్ఫామ్ పుతిన్.